హలో! ఈరోజైతే మనము దోసకాయ పప్పుని లేదా బుడంకాయ అని కూడా అంటాం కదా! యెల్లో కలర్ దోసకాయ. ఆ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూడాలి. నేను తీసుకున్న దోసకాయ అనేది హాఫ్ తీసుకున్నాను. ఇదంతా కూడా ఫస్ట్ ఇలా ఉంది కదా! ఇలా ఉన్న దాన్ని మనము మొత్తం కూడా చెక్కు అనేది టోటల్‌గా తీసేయాలి. ఇందాక నేను ఎలా అయితే చూపించానో అలా మొత్తం కూడా మనము పైనున్న అంతా కూడా తొక్క అనేది తీసేయాలి. ఎందుకంటే అలానే వేసుకుంటే ఒక్కోసారి చేదుగా ఉంటుంది. సరిగ్గా తొందరగా ఉడకదు కూడా. సో గింజల్ని కూడా మనం టేస్ట్ చేసి కూడా చూడాలి. చూసి మనం దీంతో పాటు ప్రిపేర్ చేసుకోవడానికి ఉడకబెట్టుకున్న కందిపప్పుని తీసుకోవాలి. మనం కుక్కర్‌లో అయినా నార్మల్‌గా అయినా మీరు ఎలా అయినా ఉడకబెట్టుకొని ఒక బౌల్‌లోకి కందిపప్పును ఉడకబెట్టుకున్న దాన్ని తీసి పెట్టుకోవాలి. సో ఇవి చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకుందాం. అంతలోపు దీన్ని మనం స్టవ్ మీద పెడదాము. స్టవ్ మీద కొన్ని వాటర్ వేసి పెట్టేసి మనము సిమ్లో పెడితే ఉడుకుతూ ఉంటుంది. ఉడుకుతున్నప్పుడు మనం అంతలోపు దీన్ని చెక్కు తీసుకొని తయారు చేసి పెట్టుకుందాం. సో ఇలా చిన్న పీసెస్గా దీన్ని తరుక్కోవాలి. ఇంతకన్నా పెద్ద పీసెస్ తడుక్కుంటే అంత తొందరగా ఉడకవు, టేస్ట్ కూడా అంత బాగుండదు. సో గింజలు కొద్దిగా ముదిరాయి కాబట్టి కొన్ని గింజలు మాత్రమే వేసేసి మిగతావైతే తీసేసాను. చేదు చూసుకొని మాత్రం వేసుకోండి. సో మనం సిమ్లో ఏదైతే పెట్టామో ఆ పప్పులో ఉడుకుతూ ఉంది కదా! ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనము దీంట్లోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ పసుపుని యాడ్ చేసుకుందాం. దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము కొద్దిగా చింతపండుని టేస్ట్ కోసం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ అది పుల్లగా ఉంటుంది దోసకాయ అనేది, కాబట్టి కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. అండ్ తగినంత ఉప్పు మనం యాడ్ చేసుకోవాలి. నేను గల్లుప్పుని వేస్తున్నాను. మాకు గల్లుప్పు అలవాటు కాబట్టి గల్లుప్పుని నేను యాడ్ చేస్తున్నాను. సో తర్వాత మనం ఏవైతే తరిగి పెట్టుకున్న దోసకాయలు ఏవైతే ఉంటాయో ఆ దోసకాయలన్నిటినీ కూడా మనం దీంట్లోకి వేసి కొద్దిసేపు సిమ్లో పెట్టి హాఫ్గా మూత పెట్టేసేసి మనము వీటిని కుక్ కావాలి. ఒక హాఫ్ అన్ అవర్ టైం అనేది మనకు పడుతుంది. అన్నిటినీ కుక్కర్లో వేయొద్దండి, టేస్టీగా ఉండదు పప్పు. ఇలా సపరేట్గా చేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పటికీ ఇలానే చేసుకుంటారు మీరు. సో ఈ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం పక్కన బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని కొన్ని ఆవాలు, ఎండుమిరపకాయలని వేసుకొని కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి చిటపటలాడేటప్పుడు కొద్దిగా ఇంగువని హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఇంగువని వేసుకొని మనం స్టవ్ని ఆఫ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పప్పు ఉడుకుతూ ఉంటుంది. బాగా మెత్తగా మనం ఏవైతే వేసామో దోసకాయ ముక్కలు అవన్నీ కూడా ఉడికి కలర్ అయితే ఇలా వచ్చి నీళ్ళన్నిటినీ బాగా తీసుకుంటుంది. సో మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము ఈ పప్పునంతటిని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక తర్వాత దీనికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా మనం ఎప్పుడైతే ముక్కలు వేసామో అప్పుడే కూడా మీరు పచ్చిమిరపకాయలను వేసుకోవచ్చు. ఆ పప్పు కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ఉడికాక మనం ఏదైతే తిరువాత పెట్టుకున్నామో దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే టేస్టీ దోసకాయ పప్పు అయితే మనకి రెడీ అయిపోతుంది. చపాతీలోకి, అన్నంలోకి చాలా రుచికరంగా ఉండే దోసకాయ పప్పు రెడీ.